అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకుంటాము, ఈ పండుగ ప్రాముఖ్యత, ఉగాది పండుగ వెనుక ఉన్న చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో ఉగాది పండుగను చాంద్రమాన క్యాలెండర్లోని చైత్రమాసపు మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. తెలుగువారి పండుగ ఉగాదికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథను ఎప్పుడైనా విన్నారా? పంచాంగ శ్రవణం విశిష్టతకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను, ఉగాది పచ్చడిని తింటూ పఠించాల్సిన శ్లోకం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఉగాది చరిత్ర ఏంటంటే, హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజు ప్రపంచాన్ని సృష్టించాడు. తర్వాత అతను రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు. కాబట్టి యుగాదిని ప్రపంచ సృష్టి మొదటి రోజుగా కూడా చెప్పవచ్చు. వీడియో చూశాక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరంగా మాత్రమే తెలిసిన నేటి తరానికి ఈ పండుగ వెనుక ఉన్న అసలు కథను తెలుసుకుందాం ఫ్రెండ్స్. హిందూ పురాణాల ప్రకారము చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడట. అలాగే మత్స్యావతారము ధరించిన విష్ణువు వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని కూడా అంటారు. కొన్ని ఋతువుల్లో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కనుక కొత్త జీవితం నాందికి గుర్తుగా ఉగాది పండుగను చేసుకుంటారు. ఉగాదినే కొన్ని ప్రాంతాల్లో యుగాది అని కూడా అంటారండి. కొందరు తెలుగువారే యుగం యొక్క ప్రారంభము అని దాన్నే యుగాది లేక ఉగాది అని అంటారని పొరబడుతుంటారు. కానీ ఉగాది అంటే అసలు అర్థం అది కాదండి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ప్రారంభం కాబట్టే ఉగాది అని అంటామండి. ఈ సంవత్సరము చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు ఉగాదిని జరుపుకుంటాము. ఉగాది రోజున తలంటూ స్నానం చేసి ఉగాది పచ్చడి సేవించి ఆపై పంచాంగ శ్రవణంతో ఎన్నో విషయాలు తెలుసుకుంటాము. ఉగాది రోజున ప్రత్యేకంగా ఏ దేవుడికి పూజ చేయాలో ఏ గ్రంథాల్లో పురాణాల్లో చెప్పలేదండి. మనకు ఇష్టమైన దైవాన్ని ఆ రోజు పూజ చేసుకోవచ్చు. ఇక ఉగాది పచ్చడకు ఒక ప్రత్యేకమైన పదార్థం షడ్రుచుల సమ్మేళనం. ఉగాది అంటే యుగానికి అని అర్థం. ఉగాది పుట్టుపూర్వోత్తరాలు ఏంటంటే, వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి అండి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా కూడా ఉగాది జరపబడుతుందని చెప్పబడినది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషేకయుక్తుడైన తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణంగా ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రాత్మక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగులుగొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది అండి. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడుతుంటాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడం పరిపాటి. ఉగాది పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఇంటికి మామిడి తోరణాలు, పూల మాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించి ఇష్టదైవానికి ఆరాధన పూజ చేసుకొని ఉగాది పచ్చడ తయారు చేసి ఆ భగవంతునికి సమర్పిస్తాము. ఉగాది పచ్చడ విషయానికి వస్తే, ఉగాది పచ్చడి ఇది షడ్రుచుల అంతరార్థం. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఇందులో తీపి కోసం బెల్లము, వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం లేత వేప పువ్వు, కారం కోసం మిరియాల పొడి కానీ కొద్దిగా కారం పొడిని కానీ వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తాము. ఇలా చేసుకున్న పచ్చడి వెనుక అంతరార్థం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించగలగడమే. ఉగాది పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటలు మరియు నైవేద్యాలు సమర్పించి అనంతరం మొదటగా ఉగాది పచ్చడిని స్వీకరిస్తాము. ఉగాది పచ్చడిని తినేటప్పుడు పఠించవలసిన మంత్రం తెలుసుకుందాము. త్వమాష్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం మమ శోకం సదాకురు. ఈ పచ్చడిని ఉగాది రోజున మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని తీసుకోవడం మూలంగా ఋతువుల్లో మార్పు కారణంగా ఆరోగ్య సమస్యలేవి రాకుండా ఉంటాయండి. ఈ ఉగాదిని మనం మాత్రమే కాదు, దాదాపు దేశంలోని ప్రజలందరూ జరుపుకుంటారు. కాకుంటే వాళ్ళు పెట్టుకున్న పేర్లు వేరే ఉంటాయనుకోండి. మరాఠీలు ఉగాదిని గుడి పడ్వా అని, తమిళులు పుత్తాండు అని, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖి అని, బెంగాలీలు పోయిలా బైశాఖ్ అని వివిధ పేర్లతో ఉగాదిని జరుపుకుంటారు. ఇందులో తమిళనాడులో మాత్రమే ఈ పండుగని ఆర్య సంస్కృతికి చిహ్నంగా భావించి నూతన సంవత్సరాన్ని జనవరిలో వచ్చే సంక్రాంతి సమయంలోనే జరుపుకోవాలని చట్టం తెచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజు సాయంత్రం వేళ కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతుందండి. ఈ రోజున కవులను, పండితులను ప్రభుత్వం వారు తగు రీతిలో సత్కరిస్తారు. ఇక అష్టావధానం, శతావధానం, సహస్రావధానం వంటి కార్యక్రమాలు కూడా కన్నుల పండుగగా, వీణుల విందుగా జరుగుతూ ఉంటాయి. తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఈరోజు ఉగాది కొలువును ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. అంతేకాదు, పండుగ 10 గండాలను పోగొడుతుందని పెద్దలు అంటారు. మనకు ఉన్నంతలో ప్రతి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకుంటామో తెలుస్తుంది. తద్వారా మన భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళమవుతాము. ఇక ఉగాది పచ్చడిని శాస్త్రీయతతో గమనిస్తే మన పండుగలు, ఆచారాలు, సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉందండి. ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేప పువ్వు వేసి చేసిన ఉగాది పచ్చడి అండి. ఇక ఈ వసంతకాలంలో మామిడి చెట్టుకు కొత్తగా వస్తున్న మామి చిగురులు తిని కమ్మగా గానం చేసే కోయిల గానం వసంత ఋతువు ఆరంభాన్ని తెలుపుతుంది. ఇక ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో అన్ని దేవాలయాల్లో పంచాంగ శ్రవణం కన్నుల పండుగగా జరుగుతుందండి. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలను తెలుసుకోగలుగుతాము. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతుల వంటి విషయాలను కూడా తెలుసుకుంటామండి. ఇలా తెలుసుకోవడం వల్ల ఏవైనా గ్రహాలకు పరిహారం చేయాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వల్ల గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. పెద్దలు చెప్పినట్లుగా ఉగాది రోజు చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలామంది ఉదయం 10 గంటల వరకు నిద్రపోతూ ఉంటారు. అయితే ఉగాది రోజు ఆలస్యంగా నిద్ర లేవడం మంచిది కాదట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.